నమస్కారం. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా కొన్ని ప్రశ్నలు. నేను ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్స్. మీ రమోలాని. యవ్వనమే నా యవ్వనమే లల్లలలా లల్లలలా. అదలా ఉండగా మహాకవి శ్రీశ్రీ గారికి నేను ముద్దుల మరదల్ని. అంటే మాకే సరోజనే శ్రీశ్రీ గారు మ్యారేజ్ చేసుకున్నారు, పెళ్ళి చేసుకున్నారన్నమాట. జూన్ 15 మా బావగారు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. ఈ సందర్భంగా శ్రీశ్రీ గారి గురించి కొన్ని విషయాలు మేమిద్దరం మీతో ముచ్చటించేందుకు అవకాశం కల్పించిన ఇండియా గ్లిట్స్ వారికి కృతజ్ఞతలు. మీ అందరి తరఫున అక్కయ్య గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు కొన్ని విషయాలు తెలిసిన మీకోసమని అక్కయ్య గారిని కొన్ని విషయాలు అడుగుతాను. శ్రీశ్రీ గారికి నువ్వు ఎప్పుడు పరిచయం అయ్యావు? 1956లో అమరదీపం పిక్చరు శ్రీశ్రీ గారు తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నప్పుడు ప్లేబ్యాక్ ఆర్టిస్టుగా, అంటే కోరస్ పాటలు పాడేదాన్ని. అప్పటికి సోలో సభ్య ఏమీ లేవనుకోండి. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం శ్రీశ్రీ గారిని నేను చూశాను. అదే పిక్చర్లో సెన్సార్ స్క్రిప్ట్ అంతా కూడా రాశాను. ఆ సెన్సార్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు వారు రాసినది కాబట్టి ఆ విధంగా వారితో నాకు పరిచయం కలిగింది. పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు? 3 ఏళ్ళు ఆయనతో కలిసి మేము ఇద్దరం కలిసి దగ్గర ఒక 80 పిక్చర్లు చేసిన తర్వాత ఇక ఒకరినొకరు వదిలి ఉండలేమన్నటువంటి పరిస్థితి ఆయనకి తెలుసును. కానీ నాకు తెలియక నేను అప్పుడు తెలుసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్ అనుకొని అప్పుడు వారి దగ్గర నేను అసిస్టెంట్గా వచ్చాను. అర్ధాంగిగా సెటిల్ అయిపోదాం అనుకొని వివాహం చేసుకున్నాను. సినిమా పాటలు రాసేటప్పుడు ఆయన ఎలా ఉండేవారు? తను రాసిన పాట పెద్దవాళ్ళకి కాకుండా సాధారణమైనటువంటి ఒక రిక్షా వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా రాయాలనేటువంటి తపన ఆయన ముఖంలో కనిపించేది. చాలా క్యాజువల్గా ఆలోచిస్తూ చక్కగా రాసేసేవారు. దాని గురించి సినిమా పాటలు రాసిన దాని గురించి ఏమీ అసలు ప్రత్యేకత ఏం లేదు. ఆయన తాలూకా కోరిక అంతా కూడా ప్రతి ఒక్క అక్షరం తను రాసింది చాలా రిక్షా వాళ్ళు అయితేనేమిటి, కార్మికులు అయితేనేమిటి, కర్షకులు అయితేనేమిటి, ఈ వీళ్ళందరికీ బాగా అర్థమయ్యేటట్టుకు రాసినప్పుడే అది కవిత్వం అవుతుంది అనే ఉద్దేశం అంటూ ఉండేవారు నాతోటి. అలాగే ఆయన మామూలుగా రాసేవారు. కవిత్వం రాసేటప్పుడు ఎలా ఉండేవారు? కవిత్వం అన్నప్పుడు ఆయన ఎప్పుడు సాధారణంగా ఒక చోట కూర్చొని కుర్చీ, టేబుల్, దాని మీద పెన్సిళ్ళు ఇవన్నీ లేనే లేవు. అర్ధరాత్రి అప్పుడు కూర్చొని తనకి ఏదైనా థాట్ వచ్చిందంటే, ఆలోచన వచ్చిందంటే వెంటనే కూర్చొని లేచి అగ్గిపెట్టి ఉన్నా సరే దాని మీద రాసేసేవారు. పజిల్స్ కూర్చున్నప్పుడు ఎలా ఉండేవారు? అప్పుడు మాత్రం కొంచెం అది ఒక పక్క పజిల్స్ తనకు ఇది, దానికి ఎన్ని అర్థాలు వస్తాయి, ఎన్ని వర్డ్స్ వస్తాయి, ఆ తెలుగు దీంట్లోనే ఉంటుంది కదా, దాని గురించి మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించేటట్టుగా ఆ పజిల్స్ రాస్తున్నప్పుడు ఆయన ఫేసులో తెలిసేది. చాలా ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్గా ఆ పజిల్స్ మీద దీన్ని భావం, ఆ రాసిన దానికి అర్థాలు అన్నీ కూడా ఒకదానికి 2-3 అర్థాలు వచ్చేటట్టుగా ఏదైతే వస్తుందో అలాగే లిటిగేషన్స్లో పెట్టేటువంటి థాట్తోని రాసేవారు. ఆయనకి కాఫీ ఇష్టమా, ఎక్కువగా టీ ఇష్టమా? ఈ ప్రశ్నకి మొట్టమొదట చెప్పవలసింది అదే శ్రీశ్రీ అని చెప్పాలి. ఆయనకి కాఫీ అన్నా టీ అన్నా ఏదైనా పర్వాలేదు, లేకపోయినా అంతకన్నా అది తాగితే కానీ అవ్వదు అనేటువంటి మాత్రం శ్రీశ్రీకి అసలు ఆ ప్రశ్నే లేనే లేదు. కానీ సాధారణంగా ఇంట్లో తాగినప్పుడు కాఫీ తాగుతూ ఉండేవారు. సిగరెట్లు రోజుకి ఎన్ని కాల్చేవారు? ఎన్ని అని అడగండి, ఎన్ని పెట్టెలని అడగండి. వీటిలో ఏమైనా అందుబాటులో లేకపోతే ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? ఈ కాఫీలు, టీలు, తర్వాత వచ్చి టిఫిన్లు, ఇవన్నీ బయటికి వెళ్తే కొల్లలు ఆయనకి. శ్రీశ్రీ గారు వచ్చారు అనేసరికి రే కాఫీ తీసుకోరారా, ఒక టిఫిన్ తీసుకోరారా అని చెప్పి కంపెనీలో బ్రహ్మరథం పట్టేవారు ఆయనకి. ఈ సిగరెట్లు మాత్రం
కంపెనీలో కూడా రెడీ పెట్టేవారు. సిగరెట్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నకే స్థలం జాగా లేదు. ఎందుకంటే ఎప్పుడు అవి స్టాక్లో పెట్టుకుంటూ ఉండేవారు. అంచేత అంటే ఇప్పుడు ఈ కాఫీ టిఫిన్ల కన్నా కాఫీ టీల కన్నా సిగరెట్లు ఎక్కువ అంటే మరి ఎక్కువనే చెప్పాలి అప్పట్లో ఆయనకు ఉండేటువంటి ఇది. కానీ ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం నేను తప్పకుండా చెప్పాలి. శ్రీశ్రీ గారికి సిగరెట్లు అంటే ఎంత ఇష్టమో, అందులో కూడా అదే శ్రీశ్రీ ఇక ప్రతిరోజు పెట్టెలు సిగరెట్ పెట్టెలు ఎగిరిపోతూ ఉండేవి. అలా తాగినటువంటి వ్యక్తి డాక్టర్ చెప్పిన మీదట 3 సంవత్సరాలు అసలు ఆ సిగరెట్ పక్క తిరిగి చూడలేదు. అది చాలా గొప్ప సంగతి. అది ఇంత సిగరెట్లు అంటే అలవాటు ఉండేటువంటి ఒక మహాకవి శ్రీశ్రీ డాక్టర్ మాట మీద సిగరెట్ 3 సంవత్సరాలు వదిలేశారు. అభిమానులు, స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఆయనకు అవన్నీ ఏమీ తెలియవండి పాపం. రాగానే పలకరించేసేవారు, బాగున్నారా అని, అంతే. ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన చదువుకోవడము, ఆయన పుస్తకాలు, ఆయన రాతలు, ఆయన లోకం ఏదో అయిందే. కానీ మరి ఇక వాళ్ళతో వచ్చిన వాళ్ళతో కూర్చోవడం, మాట్లాడడం ఇవన్నీ ఆయనకు అలవాటు లేనే లేదు. ఇక ఆ డిపార్ట్మెంట్, ఆ సెక్షన్ అంతా నాదన్నమాట. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, మర్యాదలు చేయడం అవన్నీ నావే. కానీ ఆయనకి మొట్టమొదటి నుంచి అలవాట్లేదు. సినిమా వాళ్ళలో ఆయన మీద భక్తితో ఎవరెవరు వచ్చేవాళ్ళు? నిజానికి అందరూ వచ్చేవారండి. ఆయన మీద ఉండే గౌరవం మీద శ్రీశ్రీ ఇంటికి మనం వెళ్ళడమా అనేటువంటి కాకుండా శ్రీశ్రీ ఇంటికి మనం వెళ్ళి ఆయన్ని తీసుకొద్దాం అనేటువంటి దీంట్లోని అన్నపూర్ణ మధుసూదన్ రావు గారు ఒకసారి వచ్చారు, 1-2 సార్లు వచ్చారు. తర్వాత పద్మాలయ హనుమంతరావు గారు, కృష్ణ గారి తాలూకా బ్రదర్ ఆయన వచ్చేవారు. విశ్వశాంతి శ్రీ విశ్వేశ్వరరావు గారు వచ్చేవారు. తర్వాత చాలామంది అండి. ఇలాగ నాకు జ్ఞాపకం అందరి గురించి చెప్పాలంటే కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ వచ్చేవారు సార్. ఆయన అభిమానించే సినీ ప్రముఖులు ఎవరు? పద్మాలయ హనుమంతరావు గారు, కృష్ణ గారు, తర్వాత జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత విశ్వేశ్వరరావు గారు. విశ్వేశ్వరరావు గారు వచ్చి శ్రీశ్రీ గారిని బాస్ అనేవారు, శ్రీశ్రీ గారు విశ్వేశ్వరరావు గారిని బాస్ అనేవారు. తర్వాత ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, పిఏపి సుబ్బారావు గారు అంటాం, వాళ్ళు చాలామంది ఆయనకి అభిమానస్తులండి. ఇందులో ముఖ్యంగా మేము చెప్పుకోవలసింది పద్మాలయ వాళ్ళు. వారికి కుటుంబం అంటే మాకు మొట్టమొదటి నుంచి కూడా చాలా అనుకూలంగా చాలా హెల్ప్ చేశారండి. పద్మాలయతో ఎంత ఆయనకి పరిచయం అంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే పద్మాలయకి వెళ్ళి హనుమంతరావు గారితో చెప్పేవారు, నేను ఇలా వెళ్ళాలంటే ఇది. వెంటనే వారు టికెట్ బుక్ చేసేసి మా ఇంటికి పంపించేసేవారు. ఎక్కువ అనుబంధం, ఆప్యాయత ఎక్కువ ఉండేది పద్మాలయ అండి. శ్రీశ్రీ గారు తను రాసిన సినిమా పాటల్లో ఏ పాట అంటే ఎక్కువ ఇష్టపడేవారు? అన్ని పాటలు ఇష్టమేనండి. అందులో కొన్ని ప్రత్యేకత ఉండేవి. కానీ నాకు తెలిసి ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళ తరక పునర్జన్మ పిక్చర్ ఒకటి తీశారు. ఎవరివో నీవెవరివో అనే పాటని చాలా ఇష్టపడేవారండి. ఆయన రాసిన సినిమా పాటల్లో ఏ పాట అంటే నీకు ఎక్కువ ఇష్టం? చాలా మంచి ప్రశ్న. నాకు నచ్చిన పాటలు చెప్పాలి అంటే ఒక పెద్ద లిస్టే వస్తుందండి. బొమ్మను చేసి ప్రాణము పోసి, ఎవరివో నీవెవరివో, నా హృదయంలో నిద్రించే చలి, పాడబోయి భారతీయుడా, ఇలాగా చెప్పుకోపోతే చాలా ఉన్నాయండి. అందులో నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి. ఇవి ఎక్కువ నేను ఇష్టపడతాను. ఈ పాటలు కాక నీకు ఇష్టమైన పాట ఏమైనా ఉందా? ఉన్నదండి. కలకానిది విలువైనది అదొక పాట. రెండోది మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై అనేటువంటి పాట ఒకటి. తర్వాత అన్నపూర్ణ వారి పిక్చర్స్లో రాశారు,
తెలియని ఆనందం ఆ పాట ఒకటి నాకు చాలా ఇష్టమైనటువంటివి. మామూలుగా ఉండేటప్పుడు ఆయన సీరియస్గా ఉండేవారా, సరదాగా ఉండేవారా? మహాకవి అనేటువంటి పదం తీసుకుంటే రాసినప్పుడు అందరూ సీరియస్గా ఉంటారు. ఆయన రాసినా రాయకపోయినా ఇంట్లోనైనా బయటైనా ఆయన ఎప్పుడు ఒకటే టైపు. కానీ ఆయన సరదాగా ఎప్పుడు ఉండేవారు అనే మాట తీసుకున్నప్పుడు పిల్లలతోటి, తన 4 పిల్లలతోటి, అందరి పిల్లల్ని, ఒక పిల్లల్ని నెత్తి మీద, ఒకడు కడుపు మీద, ఒకడు కాళ్ళ దగ్గర, ఒకడు దీని దగ్గర ఆ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళతో వీళ్ళు అప్ప 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 అంటూ ఈ పిల్లలు, తర్వాత అది కాదు నైనా, ఇలా కాదు నైనా అని ఆ పిల్లలతో మాత్రం చాలా సరదాగా ఎంతో హాయిగా ఆయన కాలం గడుపుతూ ఉండేవారండి. నీ మీద కూడా జోకులు వేసేవారా? గుర్తున్నంత వరకు కొన్ని చెప్పమ్మా. నా మీద జోక్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆయన ఒక్కొక్కసారి పొట్టి అని పిలిచేవారు, ఇంకొకసారి ముసిలి అనేవారు. అవునండి, నేను ముసిలిదాన్ని అని నేను అట్నుంచి ఇటు అంటూ ఉండేదాన్ని. తర్వాత శంకరాభరణ రాగంలోని నన్ను చూసినప్పుడల్లా శివదీక్ష పరురాలునిరా అని పాడుతూ ఉండేవారు. ఆయన పాడుతున్నప్పుడల్లా నాకు కోపం వచ్చేది. ఎందుకండి ఈ పాట పాడతారు అంటే, కాదు లేవే పట్టు అనేవారండి. ఇవన్నీ నాకు ముద్దు పేర్లు. ఆయన చాలా సరదాగా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈ పేర్లన్నీ ఉపయోగించేవారు. శ్రీశ్రీ గారితో కలిసి నువ్వు కూడా విదేశాలు వెళ్ళావు కదా, అక్కడ ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? కొంచెం గుర్తుంటే చెప్పకయా. ఇక విదేశాలలో ఆయనకి ఒక్క మాటలో మనం చెప్పాలంటే ప్రతి ఒక్క చోట, అమెరికాలో దగ్గర ఒక 16 స్టేట్స్కి వెళ్ళాము. అవతల యూనివర్సిటీ అనుకోండి, కాలేజీలు అనుకోండి, తర్వాత మామూలుగా మన తాలూకా ఫ్రెండ్స్ అనుకోండి, ఆ మీటింగులు, ఆయనకి ఇచ్చిన గౌరవం, వాళ్ళు అలాగ ఒక మాట మాట్లాడి ఒక జోక్ చేస్తే వాళ్ళంతమంది చప్పట్లు కొట్టి, ఇక ప్రతి అడుగు తీసి అడుగు పెట్టినప్పుడల్లా కూడా అసలు ఒక్క మాటలో చెప్పాలని ముందే అన్నాను కదా, బ్రహ్మరథం పట్టారండి. ఇక ఆయనకి జరిగినటువంటి సన్మానాలు ఏమిటి, ఆ అభిమానాలు ఏమిటి, ఆయనతో కలిసినటువంటి ఆ మీటింగులు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి ఏమిటి, అది నిజంగా చూడాలే కానీ చెప్పడానికి కాదు. శ్రీశ్రీ గారు డబ్బింగ్ పాటల్ని చాలా స్పీడ్గా రాసేవారట. అలా ఒక రోజులో ఎన్ని రాసేవారు? రాశారండి, చాలా స్పీడ్గాని కానీ కాదు, అలాగని ఏదోలా రాసేయాలని కాదు. మహాత్మా పిక్చర్స్ అని చెప్పి గంధర్వ కన్య పిక్చరు, అది మైసూర్లోని, అక్కడికే వెళ్ళి మేము రాసాము. ఒకరోజు ప్రొద్దున్న 10 గంటలకి ప్రారంభించి సాయంకాలం అంటే రాత్రి 8 గంటలు అయ్యేసరికి 16 పాటలు పూర్తి చేశారండి ఆ పిక్చర్లో. అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా ఆ పాటకి జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రకటించినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఇలా మాట్లాడుతున్నానే మరో విధంగా అర్థం చేసుకోవద్దు. కారణం ఏమిటంటే శ్రీశ్రీకి అవార్డ్స్, తర్వాత వచ్చి సన్మాన పత్రాలు, ఇవన్నీ కూడా అసలు ఆయనకి సర్వసాధారణం. కానీ ఆ తెలుగు వీరలేవరా పాటకి అవార్డు రావడం సంతోషించారు. నేనంతే, నాకు తెలిసి ఆయన రియాక్షన్స్, ఆయన మాటలు అవన్నీ కూడా మనం పాట రాసాము, అవార్డు వచ్చింది, ఓకే అని అనుకున్నారే కానీ దాని గురించి ప్రత్యేకించి ఏమీ అంటమ్మా రియాక్షన్స్ ఏమీ లేవండి. తర్వాత అండి, ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పవలసింది ఏమిటంటే, రాశారు, అవార్డు వచ్చింది, అంతమంది చాలామంది ఇక్కడ ఉండే ఫిల్మ్ ఫీల్డ్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదట పాటకి అవార్డు వచ్చింది శ్రీశ్రీ రాసినటువంటి తెలుగు వీరలేవరా అన్న పాటకేనండి. అది మాత్రం ఆయన కొంచెం నోట్ చేసుకొని సంతోషించారు. స్టేట్ సాంగ్కి ఎంత టైం తీసుకునేవారు? ఎక్కువ టైం తీసుకున్న పాట, తక్కువ టైం తీసుకుని రాసిన పాట, ఆయన రాసుకునే టైమింగ్స్ ఏమిటి? ఎక్కువ టైము, తక్కువ టైము
అనేటువంటి ప్రశ్నే లేదండి. ఆయన ఏ పాట అయినా సరే చాలా స్పీడ్గా చక రాసేసేవారు. ఆయన రాయడం కాదు అక్కడ పాయింట్, ఆయన ఆ పాట పెట్టుకొని ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి కూడా వినాలి ఆ పాట. తర్వాత మొట్టమొదట ప్రొడ్యూసర్లు, డైరెక్టరు కూర్చొని వాళ్ళకి అవసరమైతే ముందు వాళ్ళకి చెప్పి ఒక్కొక్కసారి కొన్ని పాటలు అయితే 2 సార్లు 3 వర్షన్లో, అంటే మామూలుగా అదే పాటని ఒక విధంగా 2 విధాలు 3 విధాలుగా రాసి అందులో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూసుకొని అలాగే రాసేవారు. కానీ ఒక పాట రాసేసి అది ఇదే అని చెప్పని కాకుండా ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళ తాలూకు అభిప్రాయాలు, తర్వాత వచ్చి నిర్మాత వాళ్ళందరితో కలిసి వాళ్ళు ఏది ఓకే చేస్తే 2-3 వెరైటీస్ పాటలు రాసి ఇచ్చేవారు. అందులో వాళ్ళు ఏది ఓకే చేస్తే అది వచ్చి ఓకే అయిందనమాట. పాటకి టైం అంటూ లేదండి. ఇప్పుడు ఈ మాట వచ్చింది కనుక ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మేము అమెరికా వెళ్ళినప్పుడు సాలు రాజేశ్వరరావు గారు, నేను, శ్రీశ్రీ గారు, ఒక మిత్రుడు భోజనాన్ని పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారనమాట. ఫోన్ వచ్చింది ఆయనకి, శ్రీశ్రీ గారు ఇవాళ సాయంకాలం, అప్పుడే అక్కడ వెంకటేశ్వర స్వామి కోవిలు కొత్తగా కట్టారు, ఆ రోజే ప్రారంభం. శ్రీశ్రీ గారు మీరు వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట రాయాలండి అని ఎప్పుడు చెప్తున్నారు? 3 గంటలకు చెప్తున్నారు. ఆ 3 గంటలకి చెప్పాలనుకున్నప్పుడు పాట రాయాలి. అలాగే మన శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఎవరు రాసేశారు? ఆయన రాయిసారా ఈయన రాయిసారా నాయన అని అడుగుతున్నప్పుడు లేదండి ఇప్పుడే తెలిసింది ఆయన కూడా రాస్తారు అని చెప్పేసి అన్నారు. అక్కడ బయలుదేరామండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంటలో పల్లవి అనుపల్లవి 2 చరణాలు 3 చరణాలు ఆ పాట ఫినిష్ చేశారు. అంటే ఏమిటి, అరగంట టైం కూడా పట్టలేదు, బ్రహ్మాండమైనటువంటి సాంగ్ రాశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పాట తనకి మనసులో వచ్చింది అంటే ముందు వచ్చి అనుపల్లవి రాసేసేవారు. నేను అడిగేదాన్ని ఏంటండి అనుపల్లవి రాస్తారు ముందు అని చెప్పంటే, సరోజ పల్లవి వచ్చిందంటే పాట అయిపోయింది అనుకో అని చెప్పని అనేవారు. అంచేత ఆయనకి ఈ పాటకి ఇంత టైం కావాలి అంత టైం కావాలని ఏమీ లేదు. పోతే అన్నపూర్ణ మధుసూదన్ రావు గారు, తర్వాత మన పద్మాలయ వాళ్ళు పాటలు రాస్తున్నప్పుడు మాత్రం శ్రీశ్రీ గారు, ముఖ్యంగా మధుసూదన్ రావు గారు, శ్రీశ్రీ గారు మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు, పాట బాగా రావాలి అని ఫ్రీగా శ్రీశ్రీ గారు రాసుకోవడానికి ఎక్కువ టైం ఇచ్చి బాగా రాయమని చెప్పి ఇది చేసిన వాడు మన మధుసూదన్ రావు గారు. టోటల్గా మొత్తంగా చూసుకుంటే ఆయన ఏ పాట అయినా సరే వచ్చిందంటే అంతే ప్రవాహం అలా వెళ్ళిపోతుంది. అది ఇక ఇన్నాళ్ళు అన్నాళ్ళు ఇంత టైము అంత టైము అనేది నాకు తెలిసి లేదండి. అప్పుడు నువ్వెలా ఆయనకు హెల్ప్ చేసేదానివి? అంటే ఒక్కొక్కసారి ఆ పాట తాలూకా కంపెనీలో వాళ్ళు ఏం చెప్పేవారో ఆ భావాలన్నీ పట్టుకొని ఇంటికి వచ్చేసేవారు. ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని రాత్రి 11 అలాగైనప్పుడు ఆయనకి 3 రావాలి. ఆ 3లో రాసినప్పుడు సరోజాని పిలిచేవారు. ఏమిటండి అంటే, ఇదిగో ఈ పాట రాసాను ఎలాగుంది చూడు అని చెప్పి ఏమంటమ్మా అడిగేవారు నన్ను. నేను ఆయన తాలూకు కవిత్వంలో కానివ్వండి, లేకపోతే సినిమా పాటల్లో కానివ్వండి, తర్వాత మేము చేసిన డబ్బింగ్ పిక్చర్ల తాలూకు డైలాగ్స్లో కానివ్వండి, దేంట్లోని కూడా మహానుభావుడైన నేను ఇంటర్ఫీర్ అయ్యేదాన్ని కాను. కానీ నా అభిప్రాయం చాలా బాగుందండి, ఇది బాగుందండి, అది బాగుందండి, చాలా ఆయన ఆ పాట ఫినిష్ చేసేదాకా ఆయనతో పాటు కూర్చొని చాలా టైమింగ్ ఆయనకి కంపెనీ ఇచ్చేదాన్ని. అది సంగతి. శ్రీశ్రీ గారికి ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? శ్రీశ్రీ గారికి 4 పిల్లలండి. పెద్దమ్మాయి మంజుల రంగరాజను, ఆవిడ IAS పాస్ అయింది. ఇప్పుడు ఆవిడ DRMగా డివిజనల్ రైల్వే మేనేజర్ తమిళనాడులో తిరుచిలో ఉంది. తమిళనాడులో మొట్టమొదట లేడీ DRM ఆవిడేనండి.
ఇప్పుడు ఆవిడ అక్కడ పనిచేస్తున్నది. రెండో అమ్మాయి అమెరికాలో న్యూజెర్సీలో ఉంది. ఆ అమ్మాయి ఫైనాన్సింగ్ డైరెక్టర్ అండి. తర్వాత మా అబ్బాయి అండి, మా మామగారి పేరు పెట్టుకున్న మా అబ్బాయికి శ్రీరంగం వెంకటరమణ జూనియర్ శ్రీశ్రీ. అతను ఇప్పుడు ఫైజర్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడండి. తర్వాత మా ఆఖరి పాప, ఆ అమ్మాయి పేరు మాల. ఆ అమ్మాయి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ మెడ్రాస్ హైకోర్టు అండి. ప్రతి వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, దానికి తగినట్టుగా ఆ అమ్మాయికి హైకోర్టులో ఆ ప్రోత్సాహం అంతమంది ఇచ్చినటువంటిది, ఆమె తాలూకా వర్క్ అంతా చూసుకొని వచ్చినటువంటి దీంట్లోని మీ అందరి ఆశీర్వచనం అభిమానం ఉంటే కొన్ని నెలల్లో తను జడ్జి అవుతుందండి. ఇంతవరకు మీరు అడగవలసిన ప్రశ్నలు నేను అడిగాను. ఇప్పుడు సిస్టర్గా మా అక్కయ్య గారిని కొన్ని నేను అడుగుతాను. అక్కయ్య, నన్ను నువ్వు కామెడీ క్యారెక్టర్స్కి మనోరమకి డబ్బింగ్ మాట్లాడాలని నన్ను అప్పుడు ప్రోత్సహించావు, గుర్తుంది కదా. ఏమిటి నేనే ఆ క్యారెక్టర్కి చెప్పాలని అంత పట్టుపట్టి నువ్వు ఫైట్ చేసి చెప్పించావు నా చేత? మనోరమ గారికి డబ్బింగ్ చెప్పేటటువంటి వాయిస్కి అది మొదటి పిక్చరు. అంచేత కరెక్ట్గా వాయిస్ సరిపడేటువంటి, ఆవిడ వాయిస్కి వాయిస్ మ్యాచ్ అయ్యేటువంటి వాయిస్ కావాలి. చాలామందిని కంపెనీలోని వాళ్ళు ప్రయత్నించారు. నేను చూస్తూ ఊరుకున్నా, చూద్దాం మనం ముందేమీ బయటపడొద్దని. సరే 4-5 వాయిస్లు చూశారు, సరిపట్టి రాలేదు. తర్వాత అప్పుడు నేను సరిపట్టి రాలేదుట. తర్వాత అప్పుడు నేను ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. అప్పటికే రమల గారు చాలా పిక్చర్లో పాటలు పాడడం, యాక్ట్ చేయడం, డ్యాన్స్ బ్రహ్మాండంగా ఇది చేయడం, ఆవిడకి అన్నీ బాగాదైంది. ఆవిడ వాయిస్ కరెక్ట్గా ఉంటుందని చెప్పి నాకు తెలుసును. ఎందుకంటే ఎస్ఎస్ వాసన్ గారు కూడా జెమినీ పిక్చర్లో మేము ఒక పిక్చర్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ వాయిస్కి వాయిస్ వేయడం అనేది ఈవిడ చాలా గ్రేట్ అని చెప్పి నాకు ఒక టైటిల్ ఇచ్చారు. నేను అప్పుడు ఆలోచించి నేను వెళ్ళి ప్రొడ్యూసర్తో చెప్పాను, ఏమంటే మీకు మరొక వాయిస్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆవిడ నా చెల్లెని మీరు అనుకోవద్దు, న్యాయంగా ఆ వాయిస్కి వాయిస్ సరిపోతుందా అని చూసుకోండి, మ్యాచ్ కాకపోతే ఈ పిక్చర్ నేను చెయ్యనని చెప్పాను. ఇక మనోరమ క్యారెక్టర్ నాటి నుంచి నేటి దాకా చాలామంది మాట్లాడారు ఈ రోజుల్లో. ఆనాటికి మనోరమ అంటే అసలు మనోరమ గారు మాట్లాడుతున్నారా లేకపోతే రమోలా గారు డబ్బింగా అని వాయిస్ ఎవరికీ తెలియదు. అంత బ్రహ్మాండమైనటువంటి మ్యాచింగు, అంత బాగా చెప్పేది ఆవిడ. అందువల్ల మనసులో పెట్టుకొని నేను తను సక్సెస్ అవుతుందని నాకు తెలుసును, నేను చేశాను. చాలా థ్యాంక్స్ అక్కయ్య. ఆ మాట నిజమే. తిలానా మోహనం వాళ్ళు రాజశ్రీ గారు రాశారు. ఆ పిక్చర్లో మనోరమ గారికి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ 1000 పిక్చర్ల వరకు డబ్బింగ్ చెప్పానండి, కానీ ఆ పిక్చర్లో చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఆవిడ. ఆ పిక్చర్లో నేను చెప్పాలని నాకెంతో ఇదిగా ఉండేది, బట్ కాంపిటీషన్ ఎక్కువగా వచ్చేది. ఇట్స్ ఓకే అని చెప్పి నేను వచ్చిన తర్వాత వాళ్ళే ప్రొడ్యూసర్ గారే, లేదండి రమల గారు మీరే చెప్పాలని. సరే ఓ రోజు డబ్బింగ్ నేను చెప్తుంటే హీరో శివాజీ గణేశన్ గారికి మన జగ్గయ్య గారు మాట్లాడుతున్నారు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన అప్పుడే వచ్చారు. ఇంజనీర్ రూమ్లోంచి విని వెంటనే డబ్బింగ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ నా క్యారెక్టర్ టేక్ అయిపోయిన తర్వాత గబగబా వచ్చి, ఏంటి నాకు తెలుసులే కానీ నువ్వు, నేను మనోరమ గారే చెప్తున్నారని అనుకున్నాను, నువ్వే మనోరమ మనోవే నువ్వు రాము, నన్ను అంతా రాము రాము అని అంటుంటారు. మా అప్పగారు అంటే మా శ్రీశ్రీ బావగారు నన్ను నామాలు అనేవారు. ఏంటప్ప మీరు, నేను ఆయన్ని బావగారిని పిలవను, అప్ప అని పిలుస్తాను. నాకు అంత మా శ్రీశ్రీ బావగారు అంటే అంత ప్రాణం. ఏంటప్ప అంటే నామాలు, నువ్వు నామాలువే అని అనేవారు అన్నమాట. అంత ముద్దుగా
నేను ఈనాడు ఇంత గొప్పగా నీ పేరు తెచ్చుకొని డబ్బింగ్లు ఇన్ని పిక్చర్లు నేను చెప్పానంటే కేవలం మా అక్కయ్య గారి దయ, మా శ్రీ బాబు గారు. ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. పాటలు చాలా వెరైటీస్ పాడాను. వెరైటీ గాయని కూడా నాకు లతా మంగేష్కర్ గారు బిరుదు ఇచ్చారు. ఇలా లైఫ్ అంతా అలాగే అయిందనమాట. చాలా ఇదంతా దేవుని యొక్క కృప, మన చేతుల్లో ఏమీ లేదు. కానీ ఎంకరేజ్ చేయడానికి బంగారం పళ్ళానికైనా ఒక గోడ అడ్డు ఉండాలంటారు. అట్లాగే ఇదిగో మా అక్కయ్య గారు. చాలా థ్యాంక్స్ అక్కయ్య. వెల్కమ్ మా. ప్రేక్షక మహాశయులకి, ఇండియా గ్లిఫ్స్ టీవీ వాళ్ళకి, మిత్రులకి, ఇండియా గ్లిఫ్స్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకుల తరఫున మీరు ఈరోజు ఇంత చక్కగా మీరు సమాధానాలు ఇచ్చినందుకు చాలా సంతోషం అక్కయ్య. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టూ.